అండి. దయగలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మీ ప్రాదాలకు వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ పిల్లలను నిలబెట్టుకొని చక్కని గాత్రంతో దేవా పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచాము. సంఘముగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు కల్పించారు. ఈ అవకాశాన్ని చేతులారా జారగొట్టుకున్న వారు కొందరైతే, ఈ భూమిని విడిచి దేవా ఆత్మల లోకానికి వెళ్ళిన వారు కొందరు. మమ్మల్ని అయితే ప్రేమించి మా వలన ఇంకా మీ సంకల్పం నెరవేర్చుకోవాలని ఆశపడి ఆలోచించి భూమి మీద దేవా బ్రతుకుని ఇస్తున్నందులకే వందనం చెల్లిస్తున్నాం. మీ పిల్లలతో కూడా మీ యొక్క మాటలను ఆలోచించుకొనిచుండగా తగిన బుద్ధిని తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. చెరు వచ్చిన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాభివందనములండి. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి ఆలోచిద్దాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి చదువుదామండి. మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27 నుంచి. అంతటా దైవజనుడు ఒకడు వచ్చి, ఏంటండి ఎవరు చదువుతలేరు, నిద్రపోతున్నారా? అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యుద్ధకు వచ్చాడట. ఏలీ ఎవరో సామాన్యుడు కాదండి, యాజకుడు. లేవి గోత్రంలో పుట్టిన యాజకుడు, పూజారుడు. ఇక అతని దగ్గరకు వచ్చి దేవుడు పంపగా వచ్చి చెప్పిన మాటలండి. వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ దేవుని దూత కానివ్వండి, దైవజనుడు కానివ్వండి, ప్రవక్త కానివ్వండి, వచ్చి ఆ తప్పు జరిగింది అని చెప్పడానికి రైట్స్ ఉంటాయి. వచ్చి నీ పితరునింటి వారును ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతేనే. ఏలి సంగతి చెప్పాలి కదండి. ఏలి ఏం తప్పు చేశాడు, వెంటనే వచ్చి ఖండించాలా? ఇదేందండి తిరుగుతూ వస్తున్నాడు చూడండి. ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే జరిగిన తప్పు ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటన్నది దేవుడు విశ్లేషణ ఇస్తాడు. మీరు నా కోసం బ్రతికినట్లయితే పరలోకం వస్తారు. 2 మాటలు సరిపోతాయండి, 66 పుస్తకాలు అవసరం అండి. దేవుడి వివరణ అంటే ఇలా ఉండాలి. ఇక 28 చూడండి. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు ఉన్నట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతను ఏర్పరచుకుంటుని. లేవి ఇశ్రాయేలులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికిచ్చి తిని. ఇశ్రాయేలీలు 12 గోత్రాలైతే
ఒక గోత్రము దేవుడు ఏర్పరచుకున్నాడు, వీరు నావారు. 11 గోత్రికులు, వీరిని మీరు పోషించాలి. హోమ బలి కానివ్వండి, బలి పశువులు కానివ్వండి, ఇంకేంటంటే దశమ భాగాలు కానివ్వండి, ఏదైనా సరే మీరు పండించిన పంటలో కానివ్వండి. పిల్లలు అల్లరి చేస్తున్నారు. మీరు పండించిన పంటలు కానీ, మీరు పట్టించిన నూనె కానీ, ఏదైనా A to Z ప్రతి ఒక్కటి 10వ భాగం తీసుకొని రావాలి నా మందిరానికి. నా మందిరంలో పూజలు, యాజకులు, పూజారులు వీరు నా పేరట వీరు తింటారు. అదండి దేవుడి కండిషన్. చెప్తున్నాడు చూడండి, నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? ఎలా తృణీకరించుచున్నారు? నేను ఎందుకు ఏర్పరిచాను, ఎందుకు ఏర్పాటు చేశాను, అది మీకు తెలియదా? మీకు తెలియదా? ఎందుకు తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనుల ఇశ్రాయేలీయులను చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అక్కడొచ్చిందండి ఇబ్బంది దేవుడికి. దేవుడి పిల్లలను ఇబ్బంది పెడితే దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టే. అట్టేంది ఇబ్బంది పెడతాడు దేవుడు. వాళ్ళు ఎంతో పవిత్రంగా నా కొరకు తీసుకొచ్చిన శ్రేష్టమైన బలి అర్పణలు కానివ్వండి, పశువులను, పక్షులను, ఏదైనా కానివ్వండి, వాటిలోనట వీరు శ్రేష్టమైనది తీసేసుకొని నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అసలు కుమారులు తప్పు చేస్తే ఏలినంటున్నావు ఏంటండి? న్యాయమేనండి దేవుడికి? ఆలోచన చేద్దాం. న్యాయమే. కుమారులు తప్పు చేస్తే తండ్రి తప్పు చేసిన వాడవుతాడు. ఆలోచించండి. ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకోకండి, నా వైపు చూడండి. కుమారులు తప్పు చేస్తే ఏలిని దేవుడు నిలబెట్టాడు. వాక్యం ఇది. 66 పుస్తకాలతో కూడిన వాక్యం ఇది. దేవుడిచ్చిన చట్టం ఇది. ఇదే మనం పాటించాలి. దీనికి మించి కల్పితమై చేసి చెప్పినా దాన్ని మనం పాటించకూడదు, వ్యర్థమవుతుంది. అయితే చూడండి కిందికి, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఒకప్పుడు నేను ఇచ్చాను ఆజ్ఞ, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఎలా గణపరుస్తానో నీకే తెలియదు. కానీ కిందకు ఓడివాడాడు చూడండి, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. ఏలి కుమారులు దేవుణ్ణి తృణీకరించారండి. ఏలి కుమారులు దేవుని తృణీకరించారు, దేవుని ప్రజలను తృణీకరించారండి. దేవుడు వదిలిపెట్టాడండి. అసలు ఈ కుమారులు ఎవరిచ్చారండి? 127వ అధ్యాయం కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం కుమారులు వచనం చెప్పండి రమ్మా. 3వ వచనం అండి. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, వారి గర్భవాసం నుండి వస్తున్నప్పుడు
వారి కనడం లేదు. దేవుడు ఇయ్యగా నీ గర్భంలో ఆకారాన్ని ధరింప చేసుకొని వస్తున్నాం. అది దేవుని వలన సుమ. మగవాళ్ళు అనుకోకూడదు, నాకేదో స్టామినా ఉంది, నన్నది జిమ్ బాడీ, పెళ్ళి చేసుకున్న సంవత్సరం నేను బిడ్డను కనానని రెచ్చిపోకూడదు. అది చాలా తప్పు. ఎంతమంది స్టామినస్ లేరండి ప్రపంచంలో? నేటికి పిల్లలు లేక గొడ్రాలుగా బ్రతుకుతున్నారు. అది మన స్వామిని కాదు, అది దేవుడిచ్చు గర్భఫలం, కుమారులు స్వాస్థ్యం. దేవుని స్వాస్థ్యాన్ని మన గర్భవాసం నుండి భూమి మీదకి తీసుకొస్తున్నాడు. ఎలా కాపాడాలండి? ఎలా కాపాడాలి? ఏలి కుమారులు తప్పు చేస్తే ఏలిని నిలబెట్టాడు అక్కడ, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కాదు. యాజకుడు అండి, పూజ చేసేవాడు, పూజారుడు, పూజారి, దేవుడికి ఏంటి లెక్క? ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ మించి జరిగినా దేవుడు స్పందిస్తాడు. ఆయన వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఏం చేశారని చూడండి. నన్ను తృణీకరించేవారు తృణీకారముందురండి. ఒకసారి అదే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదువుదామండి. ఏలియట బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయుడు కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. మందలించాడండి తండ్రి గారు, పిల్లలను మందలించాడు, అయినా పిల్లలు వినలేరండి. పిల్లలు వినక ఏం జరిగింది అక్కడ చూడండి, చదవండి, దాన్ని కంటిన్యూ. అనెను, అయితే యెహోవా వారిని చంప దలచి ఉన్నాడు కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. అయినా ఇక్కడ ఏలీ గారిది ఏదైనా తప్పు ఉందండి? ఇప్పుడు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళినది చదవండి. మరి ఇక్కడ దేవుడు ఏలీతో ఒక దైవజనుడిని పంపించి మాట్లాడిన మాట నాకంటే ఎప్పుడైనా ఇంతకుముందు చదివాం కదండి, 22వ అధ్యాయము 29 చివరి మాట అండి. నీవు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. మందలించాడు కదండి, గొప్ప చేస్తున్నావు అంటే ఒకసారి మందలించి విడిచిపెట్టేశాడు అంటే మనోడు, వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారని విడిచిపెట్టకూడదు. కాళ్ళు ఇరుగొట్టి మూలను పడేసేయాలి. అంగవైకల్యంగా బ్రతికి చచ్చిన పరదేశకు వెళ్ళిపోతారు, అంతే కదండి. నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల కన్నును ఏం చేయమన్నాడు? పిప్పడేమన్నాడు. చెయ్యి అభ్యంతరపరిస్తే ఏమన్నాడు? నరికేయమన్నాడు. అంటే 2 చేతులతో నువ్వు నరకానికి వెళ్ళే బదులు అంగవైకల్యంగా నువ్వు పరలోకానికి వెళ్తే బెస్ట్ అన్నాడు. అంగవైకల్యం శరీరం అంటే భూమి మీదనే, పరలోకానికి వెళ్తే ఆత్మకు అంగవైకల్యం ఉందండి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో చాలా నిజాలు ఉన్నాయండి. మనిషికి అర్థం కాలేవు, చదువుతూనే ఉంటారు కానీ మనుషులకు అర్థం కాలేదండి. దేవుని ఎంత అమితంగా మనం ప్రేమిస్తే దేవుని మాటలు అంతగా మనకు అర్థమవుతాయండి.
ఆలోచించండి. అక్కడనేమో పిలిచి మందలించాడు, నా కుమారులారా మీరు చేస్తుంది సరికాదు. నరుడు తప్పు చేస్తే విమర్శిస్తాడేమో, దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ నరుడు దేవునికి తప్పు చేస్తే వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఒకవేళ విజ్ఞాపన చేసినను దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మీరు చేసే చెడ్డ పనులను మానుకోండి అని మందలించి పెట్టాడండి. అయిపోయిందా? ఒకసారికి అయిపోలేదు. వాడు ఆ చెడ్డ పని మానేంత వరకు తల్లిదండ్రులు పిల్లలను అబ్జర్వేషన్లో పెట్టాలి. కొట్టేటప్పుడు ఏమంటారండి? డాడీ మళ్ళీ చేయను, డాడీ మమ్మీ మళ్ళీ చేయను అంటాడు. మళ్ళా గంట కూడా కాదు, నిమిషానికి మళ్ళీ చేస్తారండి. అంటే పిల్లలకు వాడుక, ఆ వాడుకలో నుండి చెడ్డతనంలో నుండి అలవాట్ల నుండి బయటకు తీసుకొని రావాలి అంటే బెత్తం ఉపయోగించాలి. ఊరికిన కొట్టకండి. ఆడు చదవకపోతే కొట్టడం, ఆడు బట్టి పెట్టకపోతే వాడికి ఉపవాసం వచ్చిన అదేం చేయకండి. శిక్షణ. తండ్రి శిక్షించిన కుమారుడే జ్ఞానం గలవాడు. తల్లి శిక్షించిన కుమార్తె జ్ఞానం గలది. అంతే కాదండి? మరి జ్ఞానవంతులుగా వారిని తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రుల బాధ్యత. కుమారులు తప్పు చేస్తే ఏలిని ఎందుకు నిలబెట్టాడండి? మరి మన పిల్లలు తప్పు చేస్తే మనం నిలబెట్టాడు దేవుడు. దేవుడికి ఏందండి మనమే ఉన్నామేంటి అనుకుంటున్నామా? ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. సేవకుడండి ఆయన. ఏమనుకుంటున్నారు? నాటే జోకు, నాటే చిన్న వ్యక్తి కాదు ఏలి. నా పూజారి నా ఓడే కదా, చూడనట్టు వదిలేద్దాం అని. అది పాత నిబంధన. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలిపెట్టాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన క్రైస్తవులం మనము. అందరూ అంతటను మారు మనసు పొంది ఏం చేయమన్నాడు? దేవుని కోసం బ్రతకమన్నాడు. ఎలా పెంచుతున్నామండి మన పిల్లలను చెప్పండి? ఎందుకంటే దారాదత్తం చేశాడండి. తన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. ఎవడైనా ఒక ₹1,00,00,000 ఇచ్చేసి అగ్రిమెంట్ రాయించుకుంటాడు అనుకోండి, ఆ కోటిలో ఒక్క చిల్లి గవ్వ ఖర్చు చేసినా వాడికి లెక్క చెప్పాలి. అవునా కాదా? బినామీ పేరట రాస్తారు కదండి. పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళు బినామీ పేరట వారి ఆస్తులు వీరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత ఆ దస్తావేజులన్నీ వీడి దగ్గరనే ఉంచుకుంటాడండి. దానిలో వీడు దేనిని కూడా దుర్వినియోగం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా దానికి లెక్క చెప్పాలి. అంటే దేవుడి స్వాస్థ్యాన్ని దేవుడు మనకు దారాదత్తం చేస్తే మనకిష్టం ఉన్నట్టుగా పిల్లలను వాడుకుంటున్నాం మనం. దేవుడికి లెక్క చెప్పకూడదా? నా పిల్లలండి నా ఇష్టమని అనుకుంటా. నువ్వెవడవి? నీ పిల్లలా? నా పిల్లలా? దేవుని పిల్లలు. దేవుని పిల్లలను మీరు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎలా వారిని వాడుతున్నారు లెక్క చెప్పాలి. బ్రతికున్నప్పుడే అనుకుంటున్నాము, చచ్చిపోయిన తర్వాత చూద్దాం నేను అనుకుంటున్నారా? శరీరముతో ఉన్నప్పుడు నీ పిల్లలను ఎలా నీ వాడావు, చనిపోయిన తర్వాత కూడా ఆత్మను దేహాన్ని నరకములో వేసి శిక్షించేవాడికి మరి భయపడమన్నాడా లేదా? మరి మన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం ఏంటండి? దేవుడు ఒప్పుకుంటాడండి? ఎందుకు పిల్లల్ని నేను టార్గెట్ చేస్తున్నానంటే, పిల్లలు మనము బాగున్నప్పుడు మన పిల్లలను ఒక యోధులుగా నిలబెట్టాలి. రాబోయే తరానికి వీరే రక్షకులుగా మారాలి అంటే వారిని మనం మార్చాలి. లేదండి మావిడ నా మాట లేదంటే నువ్వే మొగడివి, తాళి కట్టావా, తాళి కట్టించుకున్నావా, యూస్లెస్ ఫెలో. నేను ఒకఆయన ఫోన్ చేసి ఆవిడనట మేము పుట్టింటికి వెళ్తున్నాను వెళ్ళట వేరే చోటుకి వెళ్ళిపోయిందట. సిగ్గు లేదు, నువ్వు మొగోడివా? నువ్వు తాళి కట్టించుకున్న భార్య నీకేం చేసింది? మా అవ్వగారి ఇంటికి పోతానని చెప్పాట. పోరాని కొడుకుని కూడా తీసుకోలేక ఇంటికన్నా వదిలేసిపోయిందట. ఒంటరిగా పోతుంది, ఇది ఎక్కడికి పోతుందని నువ్వు అబ్జర్వ్ చేయొద్దా?
నువ్వెమ్మగాడివి, మొగుడివా? నీ భార్యకే నువ్వు రక్షణ ఇయ్యలేని వాడివి, సమాజానికి ఏం రక్షణ ఇస్తాడండి వీడు? చూడండి, అదే 2వ అధ్యాయము 12వ వచనం అండి. 2వ అధ్యాయము 12వ వచనమా? ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారు. ఇది అండర్లైన్ చేసుకొని పెట్టుకోనండి, మీ బైబిల్లో ఉందో లేదో. బైబిల్ తీసుకొని రాని వారు భక్తులు ఉన్నారండి. ఎందుకు తీసుకోలేరండి? తీసుకొని రాలేరు బైబిల్ ఎందుకు తీసుకొని రాలేరు? దేనికి వచ్చారు ఇక్కడికి, చర్చ్కు? ₹100 పెడితే బైబిల్ దొరుకుతుందండి. పనికిరాని పుస్తకాలు మంచికి 10, మంచికి 20 కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటారు. బైబిల్ కొనుక్కునే స్తోమత లేదా? చెప్పండి, నేను తీసుకొచ్చి ఇస్తాను, మీకు ఆర్డర్ పెడతాను. నాతోడు చెప్పండి ఏదైనా ఉంటే. ఏమంటున్నది ఇక్కడ చూడండి, 12వ వచనం అండి. ఏలి కుమారులట యెహోవాను ఎరుగని వారే. ఏంటండి ఇది? ఒక యాజకుని పిల్లలు దేవునిని ఎరగని వారుగా బ్రతికారట. ఈయనేం యాజకుడు అండి? ఈయనేమేలేండి, ఈయనేం తండ్రి గారండి? బుద్ధి ఉందండి ఏలి గారికి? దేవునిని ఎరగని వారయ్యట. ఇంకొక ఆస్కరవాడు, మిక్కిలి దుర్మార్గులై ఉండేరి. ఇక దుర్మార్గులు కాకపోతే మంచివారుగా బ్రతుకుతారండి. దేవుణ్ణిలో పెంచితేనే ఈరోజు దేవునికి హ్యాండ్ ఇచ్చే దుర్మార్గపు మనస్తత్వం మనకుంది. ఇంకా దేవుణ్ణిలో మనం పెంచకపోతే ఏలి కుమారులకు అన్నదమ్ములు అవుతారు, అక్క చెల్లెళ్ళు అవుతారు. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడు దేవుడు? పని పాట లేదనుకుంటున్నారా దేవుడికి? అటు ఏలికి వచ్చి దైవజనుడు చెప్పినట్టుగా మనకు కూడా వచ్చి చెప్పాలా? చెల్లుమంట చెప్పే కాలం కాదండి ఇది. 66 పుస్తకాలు సంపూర్ణమయ్యింది. మనం ఎలా బ్రతకాలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, మనకిచ్చిన దేవుడి స్వాస్థ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి, ఎలా ఖర్చు పెట్టాలన్నది ప్రతి ఒక్కటి దేవుడు బైబిల్లో పొందిపరిచి పెట్టాడు. మన సంఘంలోనండి. నా కొడుకు ఆదివారము చర్చికి వెళ్ళాలి, 1 గంట 2 గంటలు పర్మిషన్ ఇవ్వండి అని ఒక తల్లి వెళ్ళి ఒక స్కూల్లో బ్రతిమిలాడిందండి. బ్రతిమిలాడితే ఆ యజమానుడు ఏమన్నాడంటే, దేవుళ్ళు ఎత్తుడా, ఇప్పటి నుంచి వీడికి దేవుడు అంటూ, వాక్యం అంటూ, దేవుడి పనులంటూ వాడి మీద గుడ్డి పండగ చేస్తావా? నువ్వేం తల్లివమ్మా, నువ్వేం తండ్రివని తల్లిదండ్రులను అవమానించి పంపించాడండి. అలా పంపించిన వాడు గంట సేపు టైం ఇచ్చాడని ఇవ్వలేడండి. దేవుని పక్షాన వెళ్ళి, నా కుమారుడికి ఆదివారం 1 గంట సమయం ఇవ్వండి, ఆదివారం నా కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు, రొట్టె విరవాలి, సహవాసంగా కూడుకోవాలని తల్లిదండ్రులు ఫీజులు ఊరిగని కాదండి, ఫీజులు కడుతూ నా కుమారుని 1 గంట సేపు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా కనికరించలేడండి. నా స్కూల్ టాప్లో నిలబడుతుంది అనుకున్నాడండి. అయిపోయింది, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏమనుకుంటున్నారండి? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు దేవుడు. ఏమనుకుంటున్నారు? అందరూ సమానులే దేవుడికి. నన్ను తృణీకరించే వారిని తృణీకారము పొందెదరు అని అన్నాడు దేవుడు. అయిపోయిందండి. ఆ స్కూల్ కంటే మెట్పల్లిలో సూపర్ స్కూల్ అని 3-4 స్కూళ్ళకు మంచి ర్యాంకర్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఎప్పుడు కూడా నేనే అని హెచ్చించుకోకూడదు. దేవుడున్నాడు పైన. ఏ సమయం అందు ఏ స్పాట్ పెడతాడో ఎవరికి కూడా తెలియదు. అయిపోయిందండి. ముఖం ఏడబెట్టుకుంటాడండి, మోర్లు పెట్టుకోవాలి, గుర్తుకు రావాలి. ఒక తల్లిదండ్రులు వచ్చి, దేవుని పిల్లలు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, అయినా నేను కనికరించలేను. గుర్తుకు రావాలి.
మరలా అలాంటి తప్పు నేను చేయకూడదు దేవా అని మోకరిల్లాలి. ఎవరిని వదిలిపెడతాడండి దేవుడు? నిజంగా నా వాడు చదువుతానండి, నాకైతే చాలా బాధనండి. ఎప్పుడు చదివిన మాట బాధ అంటే, దేవా నీరిచ్చిన శాస్త్రము మా పిల్లలు ఇలా ఉండకూడదు. ఎంత దారుణమైన మాట అండి అక్కడ చెప్పండి. ఏలి ఏం పెంచాడని పిల్లలు ఎలా పెంచాడండి? ఇటు సేవ చేస్తున్నాడు, ఇశ్రాయేలులకు పూజారి, యాజకుడు, దేవుడికి ఇశ్రాయేలులకు మధ్యవర్తి అండి యాజకుడు అంటే. ఏమనుకుంటున్నారు? ఎంత పెద్ద బాధ్యత, కానీ తన పిల్లల బాధ్యత తీసుకోలేడండి. తల్లి ఏం చేసింది? ఇక్కడ గడ్డి వీకింది అంతే. ఏమోనండి మా ఆయనకి తెలుసండి, వాడి సంగతి నాకు తెలియదు. నువ్వెందుకున్నావమ్మా ఇంట్లో? 3 పూటలు మెక్కి పడుకోవడానికేనా? ఎలా పెంచుతున్నారండి పిల్లలను? బాధేస్తుందండి నిజంగా. పిల్లలను లోకానికి దయ్యాలకు అర్పితాలు చేస్తున్నారు తల్లిదండ్రులే. ఒకరోజు మీకు వస్తుంది లెక్క, ఆ లెక్క తప్పిన వారు అవుతారు. మీకు శిక్ష తప్పదు. అది నేనైనా మీరైనా ఎలికే తప్పలేదు. మనం ఎంత ఆఫ్టర్. అలాని విజ్ఞాపన చేసే లేరు అని అన్నాడు. ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు మన కొరకు. కానీ మనం తప్పులు చేసిన విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ అన్ని తప్పులకు విజ్ఞాపన ఏం చేయడం, క్షమాపణ ఉండదండి. తెలిసి చేస్తున్నాం, తెలియని వాటికి క్షమాపణ. తెలిసి చేస్తున్నాం కాబట్టి దానికి క్షమాపణ ఉండదు. ఏం సాధిస్తారండి దేవుణ్ణి బాధపెట్టి? దేవుణ్ణి ఏడిపించి మీరు ఏం సాధిస్తారు చెప్పండి? మనం ఏం సాధిస్తాం? లోకం ఏం సాధిస్తుంది చెప్పండి? వాళ్ళు ఎలా అంటున్నాండి? ఎలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనడు బలి పశువును వధించిన మీదట మాంసమును ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, గూనెలలో కానీ, కుండులలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకిల చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తన కొరకు తీసుకొనును. న్యాయమేనండి ఇది? అలా చేస్తున్నారు ఏలి కుమారులు. ఇంకా చూడండి కిందికి. సిలోహులో వచ్చు ఇశ్రాయేల్ అందరినీ వీరిలాగున చేర్చి వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్విన దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను. చెంచగాళ్ళండి, ఎలి కుమారులకు చెంచగాళ్ళు అన్నట్టు. కిందేమంటే చూడండి. అని చెప్పుచూ వచ్చెను, ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసుకు వచ్చిన మంతుకు తీసుకొని వచ్చినని వాడితో ఆ మనిషి చెప్పిన ఎడల అలాగొద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతంగా తీసుకొందుమని. అందువలన జనులట యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్య పడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఏం చేశాడండి ఏలిగా? తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలైపోతున్నారండి. ఏం పోయే కాలం అండి తల్లిదండ్రులకు? మేము మాత్రం పరదేశికి పరలోకం వెళ్ళాలట, పిల్లలు మాత్రం నరకంలో పోయినా పర్వాలేదట. వీళ్ళేం తల్లిదండ్రులు? అసలు వీళ్ళకు ఆ పిల్లలు పుట్టడమే తప్పండి. వీరి గర్భం గుండా భూమి మీదకి రావడమే వారు చేసుకున్న తప్పు. ఏమి చేస్తున్నారండి తల్లిదండ్రులు? ఆలోచించండి. తెలిసి తప్పు చేస్తున్నారా మీరు?
తెలిసి తప్పు చేయకూడదు. నరుడికి నరుడు తప్పు చేస్తే క్షమాపణ ఉంటుందట, కానీ నరుడు దేవునికి తప్పు చేస్తే విజ్ఞాపన చేసేవారు ఎవరన్నారు? 31 నుంచి చదవండి. 2వ అధ్యాయం 31 అండి. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను. నీ ఇంట చూడండి, ఏలి చేసిన తప్పుకు రాబోయే తరతరాలు దేవుడు శపిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారా మమ్మల్ని వీళ్ళు శపించేది? ఎక్కువగా సేవకుడు మాట్లాడితే మేము చర్చికి మానేసుకుంటాం, అంతేనండి, అంతే. ఈ చర్చి కాకపోతే వేరే చర్చి. నిన్నటి దినంనండి మావిడ మీటింగ్స్ రండి అని ఒకరింటికి వెళ్ళిందండి. మా ఇంతకుముందు మన ఈ క్రీస్తు సంఘానికి వచ్చేవారండి. కనీసము రండి, ఇంటికి రండి అని కూడా పిలవలేదటండి. నీళ్ళు ఛాయ్ తర్వాత విషయం. అంటే అంత దుర్మార్గంగా మారిపోయారు. పర్వాలేదు, మన బాధ్యతగా మీటింగ్స్ ఉన్నాయి, రండి, ఇన్విటేషన్. బాధ అనిపించేది, వచ్చి చెప్పేసింది. ఇట్లా మాట అక్క చెల్లెల్లా నిలబడి పాటలు పాడారు. ఒక కుటుంబంలో కలుపుకున్నానండి. అందరికంటే ఎక్కువగా కుటుంబాన్ని నేను ప్రేమించాను. వారి అవసరాలు పర్సనల్ కూడా నేను తీర్చానండి. లక్షలు అప్పు ఇప్పించాను నేను తక్కువ వడ్డీకి. అయినా మనుషులకు గురాత్వం లేదండి. కనీసం ఇంటికి పోతే కూర్చో రా నీ పలవరండి. అదేం మనిషి అండి? ఆలోచించండి. ఎలి తన కుమారులను సరిగా పెంచనందుకు ఎలికి శిక్షిస్తున్నాడని దేవుడు. చూడండి, చదవమ్మా. నీ ఇంట ముసలివాడు ఒకడు లేకపోవును, యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నీ నివాస స్థలమునకు అపాయం కలుగునుగాక. నీవు చూతువు, కలగగా నీవు చూతువు, నీ కళ్ళతో చూడాలి. అయ్యో నేను ఎంత తప్పు చేశాను దేవాని కుమిలిపోవాలి, కుమిలి నువ్వు చావాలి. దేవుడు నిజంగా తలుచుకుంటానండి మనిషిని భూమి మీద శ్వాస కూడా తీసుకొని ఇవ్వడండి. కరుడు కట్టిన నేరగాళ్ళు ఒకవేళ పోలీసుకు దొరికితే వాళ్ళని ఎంత చిత్రవదగా చేస్తారో అంతకంటే 1,000,000 రెట్లు దేవుడు చేస్తాడండి. దేవుడు దెబ్బ భయంకరం. చూస్తాడు, మారతాడు. మారాడు అని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకు ఉంటుంది సామిరంగా. నరుడికి నరుడు తప్పు చేస్తేనట విజ్ఞాపన ఉంటుందట, కానీ నరుడు దేవునికి తప్పు చేస్తే, దేవుడి విషయంలో తప్పు చేస్తే విజ్ఞాపన అన్నది ఉండదు. నువ్వు ప్రార్థన చేసినా, నా ప్రార్థన చేసినా పాపం అవుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఈ సందర్భాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త వహించండి. మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త బాధ్యత వహించండి. అందుకే నేను ఇచ్చాను. నా పిల్లలను మీకిస్తే దేవుని ఎరగని వారుగా పెంచాడట ఏలి. మరి మిక్కిలి దుర్మార్గులు అయిపోయారట. సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో క్షీణించారట. ఇది దేవుడి గుడి వెనుకనట లాడ్జ్. బాగుంటుందండి. గుళ్ళో పూజలట, గుడి వెనుక రాసలీలట. దేవుడు కోపం ఉన్నదండి, కోపం వచ్చేసింది. నా బలిపీఠం నొద్ద 33 నా బలిపీఠం నొద్ద నెవడు ఉండకుండా నేనందరిని నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు
దుఃఖము చేత క్షయమౌటకును సాధనమగును. నీ సంతానము వారందరూ వయకాలమందు మరణమగుదురు.